ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన సమస్యలు, సంక్షోభాలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని గెలిపించడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తూనికలు కొలతల శాఖ ఆధునీకరణకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, తూనికలు కొలతల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పాత విధానాలకు స్వస్తి పలికి సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ సమయంలో రైతులకు అన్యాయం జరగకుండా తగిన తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి ప్రజల్లో శాఖపై నమ్మకం పెంచాలని అన్నారు. అవినీతి రహితంగా సేవా దృక్పథంతో పనిచేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో జరిగిన తూనికలు కొలతల శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. డిఎస్సి 2025 నియామకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. హెరిటాంజల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్నారు. 2024లో నోటిఫై చేసిన పోస్టుల భర్తీ ఆలస్యానికి కోర్టు ఆదేశాలు, టెట్, డిఎస్సి ప్రక్రియల సమన్వయం ప్రధాన కారణాలని వివరించారు. డిఎస్సి ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతోందని, పేపర్ లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు కూడా పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, ప్రస్తుత జీవో 4 ప్రకారం అత్యున్నత స్థాయి క్రీడా విజయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ప్రతి క్రీడా సర్టిఫికేట్ను బహుస్థాయిలో పరిశీలించి అర్హతలు ఖరారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఎస్సీఆర్టీ కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, అంటే టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్స్. మనం డిఎస్సి అని అంటాం కానీ పార్లెన్స్లో ఇట్ ఈస్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఈ రెండు కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే. ఆ ఆఫీస్లో ఉండే ఒక సెక్షన్స్, డిఫరెంట్ వర్టికల్స్. మనం డిఎస్సి కండక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. టెట్ కండక్ట్ చేయాలి, టెట్ తర్వాత డిఎస్సి కండక్ట్ చేయాలి. దీనిలో ఎక్కడ కూడా గ్యాప్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, గవర్నమెంట్ హ్యాస్ దట్ ప్రిరగేటివ్ టు టేక్ డెసిషన్ విచ్ ఆఫీసర్ టు ప్లేస్ వేర్ అనేది. కాబట్టి దీంట్లో ఎటువంటి మిస్టేక్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాబ్స్ కానీ లేదు. ఇట్స్ ప్యూర్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. సో ఇట్ ఈస్ మెంట్ టు స్పీడ్ అప్, క్లియర్ ది కన్ఫ్యూజన్ అండ్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రాసెస్ స్మూత్గా జరగటానికి తీసుకున్న నిర్ణయం. మరి అదేవిధంగా కూడా స్మూత్గా జరిగింది కాబట్టి వీ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగు, ఈ పేపర్ అప్లోడింగు, దీని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సో ఐ వాంట్ టు రీట్రేట్ లాస్ట్ టైం ఏదైతే నేను ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది, క్లియర్గా ఎలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ అప్లోడింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పాను. దీంట్లో మనకి టోటల్గా 42,000 క్వశ్చన్ బ్యాంక్ కింద తయారు చేసినప్పుడు టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్, మనం ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో ఈ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ అనేది 20 స్టేట్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పిఎస్యూస్, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, రకరకాల ఎగ్జామ్స్, ఆర్ఆర్బి కానీ, ఐపీబీఎస్ కానీ, ఎన్టీఏ కానీ, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్, ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి సేమ్ సాఫ్ట్వేర్ టీసీఎస్ అయాన్. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేయటము ఓన్లీ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఆనరబుల్ సీఎం గారికి దృష్టిలో మనం తీసుకువెళ్తే ఆయన ఆర్టీఐలో ఎందుకు
మనం ట్రాన్స్పరెంట్గా మనం ఫాలో అవుతున్నాము, అంత ఆన్లైన్లో మనమే ఓన్గా సుయమోటగా మనమే అప్లోడ్ చేసేస్తాము అనేది మాకు ఆదేశం ఇచ్చినారు. ఆదేశం మేరకు 24 అవర్స్లో అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో పెట్టాము. ఈరోజు ఈ ఫలానా స్పోర్ట్స్లో అంతమంది పార్టిసిపేట్ అయిన, అంతమంది సెలెక్ట్ అయినారు, ఫలానాలో అంతమంది సెలెక్ట్ అయినారు చెప్పగలుగుతున్నారు అంటే అదే వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కాదు, మనమే ఓపెన్గా మనమే డిస్ప్లే చేసాము. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్పరెంట్ వేలో గతంతో అనలే భిన్నంగా 2019లో కానీ ఇంతకుముందు ఏమైతే రిక్రూట్మెంట్ జరిగినాయి అవి మాన్యువల్ పద్ధతిలో. ఈరోజు 2019లో 1,20,000 క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ డేటా మనం చూసాము. అప్పుడు ఎట్లా చేశారు అంటే అన్ని కట్టలు ఉన్నాయి, దీంట్లో ఎవరు పార్టిసిపేషన్తో సెలెక్ట్ అయినారు. ఈరోజు మనం ప్రయత్నం చేసాము, 3 జిల్లాది డేటా కూడా తెచ్చాము, అది కూడా మేము ముందు ఉంచుతాము. బహుశా 2-3 డేస్లో అన్నీ అది కూడా మనం కంప్లీట్ చేసి అదే మనం గవర్నమెంట్కి అడుగుతాము, అది కూడా ఆన్లైన్లో పెట్టమంటే మనం పెట్టడానికే సిద్ధంగా ఉన్నాము. అంటే ఈరోజు మనమే ఓపెన్గా పెట్టాము, బికాజ్ వీ హ్యావ్ నథింగ్ టు హైడ్. టోటల్ ట్రాన్స్పరెంట్ వేలో జరిగింది. ఈరోజు కొన్ని పాయింట్స్ పైన, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంటర్ కాలేజ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనం ఉద్యోగం ఇచ్చాము అనేది ఒక మాట వచ్చింది. యాక్చువల్గా అయితే ఈసారి మనం ఏమైతే జియో ఇష్యూ చేశామో జియో 4లో అసలు ఇంటర్ కాలేజ్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకి మనం ఇవ్వలేదు. వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలను సైతం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. 2026-27 ఏడాదిగాను నూతన విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యారంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సకాలంలో సరఫరా చేసింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఘన స్వాగతం పలికే దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో తదనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల రాకతో పాఠశాలల వద్ద సందడి నెలకొంది. విద్యార్థుల రాకతో తరగతి గదులన్నీ కళకళ్లాడాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పాఠశాల క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం పని దినాలు 229 కాగా 87 రోజులు సెలవులు ప్రకటించారు. పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యాచరణకు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలపై ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2002కు ముందు నమోదైన ఓట్లు మినహాయించి తర్వాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అన్నారు. మైలవరంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సర్ అవగాహన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేసిన ఓట్లను ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి సమగ్రంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే వ్యవహరిస్తారని తెలిపారు. సాధారణంగా ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారని, అయితే ఈ ఏడాది సర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని ఆయన వివరించారు. 2002 తర్వాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. ఈ నెల 14 నుంచి జూలై 14 వరకు సర్వే నిర్వహిస్తున్నామని, ఆ సమయంలో ఓటర్లు ఎక్కడ ఉన్నా కుటుంబ పెద్ద ధృవీకరించాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించామని, ఒకవేళ నిర్లక్ష్యంగా మ్యాపింగ్ చేయించుకోకుండా వదిలేస్తే జూలై 14 తర్వాత ఓటు హక్కు పొందేందుకు సంక్లిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికలపై ఈ ప్రక్రియ సమగ్ర సవరణ ప్రభావం చూపే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీల్లో అత్యంత క్రమశిక్షణ కలిగి అత్యంత సభ్యులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎంతో బాధ్యతతో క్రమశిక్షణతో ముందుకు సాగుతా ఉంది. 44 సంవత్సరాల తర్వాత కూడా నిత్య నూతనంగా నిత్య యవనంతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతా ఉంది. మొన్న 15 రోజుల క్రితం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో సర్ మీద అవగాహన కల్పించి ఈ ఏవైతే ఓట్ల సర్వే జరుగుతూ ఉందో అప్రమత్తతో జాగ్రత్తతో నిర్వహించవలసిందిగా మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మీద ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఓటర్లుగా నమోదు కాబడిన వ్యక్తులు అందరూ కూడా రీకన్ఫర్మ్ చేసుకోవాల్సిందే, అదర్వైజ్ ఆ ఓటు ఉండదు. రేపు 15వ తారీఖు నుంచి మొదలెట్టి వచ్చే నెల 14వ తారీఖు వరకు బిఎల్ఓలు, బిఎల్ఏలు, బిఎల్ఓ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించబడిన బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ ద్వారా మనం నియమించిన వ్యక్తులు. వీళ్ళు ప్రతి ఇంటికి సర్వేకి వస్తారు. వచ్చినప్పుడు మీ కుటుంబం ఎవరెవరనే వివరాన్ని తెలియపరచాలి. తెలియపరచని ఎడల ఆ ఓటు నిర్ధారణ కాదు, ఆ ఓటు రాదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, మీ పిల్లలు లండన్లో ఉన్నా, లేదా మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్నా మీరు ఓటుని ఖచ్చితంగా ఉంచండి. ఆ ఓటు అక్కడ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఓటు ఇక్కడే ఉంది, మా వాళ్ళే బయటికి వెళ్ళారనే విషయాన్ని ధృవీకరిస్తూ మీరు సంతకం చేయండి. మన ప్రత్యర్థులకు సంబంధించిన వాటి మీద మనం కంప్లైంట్ పెడతాం, అది వేరే విషయం. కానీ మన వాళ్ళ ఓట్లు ఎందుకు ఉంచుకోవాలి అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో గెలుపోవటం నిర్ణయించేది 5 ఓట్లు 10 ఓట్లే కాబట్టి దయచేసి వాటి విషయంలో మనం ఎవరు తొలగించుకోవాల్సిన అవసరం లేదు. 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్ళిన ఆడవాళ్ళ కోసం ఇది అత్యంత. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.